క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైనటువంటి బిగ్తాను మరియు తెరెసు అనే ఇద్దరు నపుంసకులు రాజును సంహరించాలని ఆలోచన చేస్తూ ఉండగా ఆ సంగతి ఎరిగిన వాడై మొర్దెకై రాజునకు వర్తమానం పంపి గతంలో ఆ హత్య జరగకుండా ఆ కుట్రను భంగం చేయటానికి మొర్దెకై సహాయం చేసినట్టుగా ఆ రాజు గ్రంథంలో రాయబడింది. రాజునకు నిద్ర పట్టకపోగా అనే మాటను అంత సులువుగా మనం తీసుకోకూడదు. ఇలాంటి సన్నివేశాలే బైబిల్లో మనము కొన్ని సందర్భాల్లో జరగడం చూస్తాం. దానియేలు విషయానికి వస్తే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో అధికారులు కావాలనే రాజు చేత ఒక ఆజ్ఞ జారీ చేయించి కుట్రపూర్వితంగా ప్రార్థనాపరుడైన భక్తుడైన దానియేలుని సింహాల బోన్లోకి పంపాలన్న సంగతి రాజు ఎరిగిన వాడై తానిచ్చిన ఆజ్ఞను వెనుకకు తీసుకోలేక అయిష్టంగానే దానియేలును వారి చేతికి అప్పగించి ఆ రాత్రి దుఃఖాక్రాంతుడై నిద్రపోక ఉపవసించినట్టుగా మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయంలో అలాగనే 4వ అధ్యాయంలో మొర్దెకై అలాగే ఎస్తేరు మరియు యూదులందరూ ప్రార్థించి చేసినటువంటి ప్రయత్నాల ప్రతిఫలమే రాజుకు నిద్ర పట్టకపోవటం. ఈ భక్తులు దేవునికి చేసినటువంటి ప్రార్థన దేవుడు జోక్యం చేసుకున్నాడు అని చెబుతున్నాను. మొర్దెకై రాజుకు చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం తిరిగి పొందలేదని రాజు గ్రహించిన వాడై ఈ విషయమే రాజు ఆలోచిస్తుండగా ఎవరో ఆవరణంలో ఉన్నట్టుగా రాజు తెలుసుకొని ఆవరణంలో ఎవరున్నారని అడిగాడు. మీరు కూడా ఉపకారాలు చేసే సందర్భాల్లో వెనకంజ వేయకుండా చిన్న చిన్న ఉపకారాలు మనుషులకు చేస్తుండండి. ఒక రోజున తప్పకుండా వెనుదిరిగి వస్తాయి. అయితే రాత్రి జాముల్లో కూడా ఈ దుష్టుడైన హామాను చూడండి, వాని కుట్రలు కొనసాగించేదానికి రాజుతో ప్రత్యేకంగా మాట్లాడేదానికి, ఎందుకంటే ఆ మొర్దెకైని చంపేదానికి 7 అడుగుల ఉరికొయ్యను సిద్ధపరిచాడు కదా. మన్నించండి, అడుగులు కాదు 7 మూరల ఉరికొయ్యాట. అయితే ఇంతలో రాజు హామానును ప్రవేశపెట్టమన్నాడు. హామాను రాజు సముఖానికి వచ్చాడు. వెంటనే రాజు కలుగ చేసుకుంటూ 6వ వచనం మీరు చూడండి. రాజు గణపరచు అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడగగా హామాను మనసులో అనుకుంటున్నాను, గతంలో కూడా తన పీఠాన్ని హెచ్చుగా చేశాడు గనక నన్ను కాక మరెవరిని గణపరుస్తాడు అంటూ ఇక నోటికొచ్చిందల్లా చెబుతున్నాడు. ఈ హామాను చెబుతున్నది నమ్మశక్యంగా ఉందా? మీరు ఆలోచించండి. రాజు గణపరిచేవానికి ఏం చేయాలంట? రాజు ధరించుకొను రాజు వస్త్రములను, రాజు ఎక్కే గుర్రమును, అలాగే అతని తల మీద రాజు కిరీటాన్ని పెట్టాలట. ఒకటి తీసుకొని రాగా అవన్నీ అతనికి ధరించి రాజు గుర్రం మీద అతనికి ఊరేగిస్తూ అతని ముందర ప్రకటన చేయాలంట, రాజు గణపరచువానికి ఇలాగ జరుగుతుంది అని. రాజవస్త్రాలు ధరించి రాజ కిరీటం పెట్టి రాజు గుర్రం ఎక్కిస్తే ఇంకా అతను రాజు అయిపోడు. అంతరంగంలో ఈ హామాను ఎంత గొప్ప కుట్ర కలిగి ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. అందుకే సామెతల గ్రంథం చాలా స్పష్టంగా ఒక మాట చెబుతుంది. 16వ అధ్యాయంలో 18వ వచనంలో పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునట. ఎలాగో మనం ఎరిగి ఉన్నాం కదా, నాశనముకు ముందు గర్వం నడుస్తుందని. అలాగే కింది మాటలో రాయబడి ఉంటుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అలాగనే సామెతలు 18వ అధ్యాయం 12వ వచనంలో ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. అంటే ఒకడు అతిశయిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆపద సంభవిస్తుందని అర్థం. అయితే ఇంతలో హామాను కాళ్ళ కింద భూమి బద్దలైపోయే వార్త ఒకటి రాజు చెప్పాడు. నువ్వు చెప్పిన వాటిలో ఏది తప్పిపోకుండా ఇదిగో ద్వారం దగ్గర కూర్చొని ఉన్నటువంటి మొర్దెకైకి అలాగున్న జరిగించమని హామానుకు చెప్పాడు. ఎవరినైతే ఆ రాత్రి హతమర్చాలని ఉరికొయ్య సిద్ధం చేసి అహంకారంతో వచ్చాడో ఈ హామానే నడుస్తూ గుర్రం పైన మొర్దెకైని ఎక్కించి రాజవస్త్రాలు ధరింపజేసి అలాగా మొర్దెకైని ఘనపరచాల్సి వచ్చింది. ఆదికాండం 41వ అధ్యాయంలో నాకు యోసేపు జ్ఞాపకం వస్తున్నాడు. యోసేపు జీవితాన్ని పూర్తిగా నాశనం చేయటానికి చెరసాల్లో వేశారే, దేవుడు అతన్ని బయటికి విడిపించి దేశం మీద రాజు తర్వాత రాజుగా చేశాడు. చూడండి, రాజు చేతుకున్నటువంటి ఉంగరం పెట్టి సనపు నారు బట్టలు అతనికి తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి తన రథం మీద ఎక్కించి ఐగుప్తు దేశం అంతటి మీద అతని అధికారిగా నియమించాడు.
విశ్వాసులైన వారు జాగ్రత్తగా వినండి. సంతోషకరమైన ఒక మాట మీకు చెబుతాను. రాజు గణపరచువానికి ఏ బహుమతులు ఇక్కడ మనకు కనబడుతున్నాయో అలాంటి బహుమతులే ప్రకటన గ్రంథంలో మనకు కనబడతాయి. సంఘములతో దూత మాట్లాడుతున్నప్పుడు సంఘాల్లో ఉన్న తప్పిదాలను సరిచేసుకోమని హెచ్చరిక చేస్తూనే జయించిన వానికి, నమ్మకమైన వానికి, తుదమట్టుకు విశ్వాసము చేపట్టిన వాడు పొందబోయే బహుమతుల గురించి రాసిపెట్టాడు కదా. 2:7లోనేమో జీవవృక్ష ఫలము భుజింపనిస్తానని, ఇక 2:10లో జీవ కిరీటం గురించి, 2వ అధ్యాయం 17వ వచనంలో మరుగైన మన్నాను భుజింపనిస్తాడట, 2వ అధ్యాయం 28వ వచనంలో వేకువ చుక్కనిస్తానంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనంలో తెల్లని వస్త్రములు, ఇక 3వ అధ్యాయం 12వ వచనంలో జయించిన వారిని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతానని, ఇక ఏకంగా 3వ అధ్యాయము చివరి వచనంలో అంటాడు, జయించి నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టే జయించిన వానికి నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను అని. ఇంతకు మించిన బహుమతులు ఏ రాజు ఇవ్వగలుగుతాడు? అందులో ఇవి శాశ్వతమైనటువంటి బహుమతులు. ఇలాగన మొర్దెకై గణపరచబడి రాజు గుమ్మమునకు వచ్చాడు. అయితే హామాను తలపట్టుకొని దుఃఖించుచు త్వరగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక అద్భుతకరమైన స్టేట్మెంట్తో నేను ఈ పాట ముగించాలనుకుంటున్నాను. 13, 14 వచనాలు చూడండి. అతని భార్య, అతని స్నేహితులు అంటున్నారు హామానుతో, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోవుదనే అతనితో అనేది. వారింకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానును త్వరపెట్టిరి. వారిచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నేను ఒక మాట చెప్పనివ్వండి. యూదులతో పెట్టుకుంటే దేవునితో పెట్టుకున్నట్టే. ఎందుకంటే ఆయన బిడ్డల జోలికి వస్తే తప్పకుండా ఆయన జోక్యం చేసుకుంటాడు. ఇలాగున ఊరి నుండి ఊరేగింపుగా కొనసాగింది మొర్దెకై జీవితం. కొంత సమయము, కొంతకాలము మొర్దెకై గేటు దగ్గర కూర్చునేవాడిగా ఉన్నాడు. దేవుని సమయము, దేవుని కాలం వచ్చినప్పుడు అతనికి ఇంత గొప్ప గౌరవ ఘనతలు కలిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోకుండా ఆయన కోసం కనిపెట్టండి. తగిన సమయంలో ఆయన హెచ్చించి గణపరుస్తాడు. దైవకృప మీ ఆత్మలకు తోడైనగాక. God bless you. God bless you.